తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేను ఫిబ్రవరి 28 వరకు పొడిగించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొంతమంది సర్వేలో పాల్గొనకుండా తమకు డాటా ఇవ్వకపోవడంతో గడువు పొడిగించినట్లు ఆయన చెప్పారు. బీఆర్ఎస్ నేతలు అంటున్నట్లు ఇది రీసర్వే కాదన్నారు. తప్పుడు ప్రచారం మానుకోవాలని మంత్రి హితవు పలికారు. ఎవరైతే సర్వేలో మిస్ అయ్యారో వారి కోసం మరో అవకాశాన్ని ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కరీంనగర్లో పేర్కొన్నారు మంత్రి పొన్నం. వాళ్ళందరినీ సమాచారాన్ని ఇచ్చి ఈ తెలంగాణ జనాభా లెక్కల్లో తెలంగాణ పౌర సమాజంలో సభ్యులుగా ఉండేటువంటి అవకాశాన్ని కోల్పోకుండా చూసుకోమని కోరుతాం. రెండో పార్టీ భారతీయ జనతా పార్టీ బేసికల్ గా ఇది వ్యాపారస్తుల పార్టీ. వాళ్లకు కులగణన జరగడం ఇష్టం లేదు. 42% బీసీలకు రిజర్వేషన్ పెరగడం ఇష్టం లేదు. జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్ చేయడం ఇష్టం లేదు. జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు రిజర్వేషన్ చేయడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళ ప్రభుత్వ పక్షాన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండ్రు. మేము దీనికి వ్యతిరేకము, ఇది అసాధ్యమని. ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రకంపనలు కలిగించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో పార్లమెంటులో బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ఆమోదింపజేసుకోవడానికి కాంగ్రెస్ ఉన్నటువంటి 100 మంది పార్లమెంట్ సభ్యులతో పాటుగా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారితో సహా సంబంధిత కేంద్ర మంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి తమిళనాడులో ఏ విధంగా అయితే 9th షెడ్యూల్లో పెట్టి ఇవాళ 69% రిజర్వేషన్ ఉపయోగిస్తా ఉన్నారో అదే విధంగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ల పెంపుకు షెడ్యూల్ 9లోకి మార్చాల్సిన బాధ్యత